చూడండి నేను ఈరోజు దైకానానైతే చేశాను. దైకానా మీనింగ్ ఏంటిదో నాకు కామెంట్ అయితే చేయండి. అది కూడా 15 మందికైతే ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్. 15 మందికి ప్రిపేర్ చేయడానికి ఒక కథ కహాని అయితే ఉంది. ఆ కథ కహాని తెలుసుకోవాలని ఉంది కదా! సో వీడియో మట్టుకు ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. హ్మ్. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటది కదా ఫ్రెండ్స్. కొన్ని టిప్స్ ఇందులో కూడా మీకు దొరకచ్చు. ఓకేనా? వీడియో ఎండింగ్ వరకు చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే కొంచెము ఇలా టేస్ట్ చేస్తాను. ఇందులో మనము అనారు, జీడిపప్పు అవన్నీ వేసిన అనమాట నేను. చూడండి చాలా బాగుందన్నమాట. సో మీరు కూడా ఇలాంటి రైస్ రెసిపీ టేస్ట్ చూడాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా? లెట్స్ గో టు ప్రాసెస్. హాయ్ అండి, నేనైతే ఈరోజు మబ్బుల లేచి 5 గంటలకి పెరుగన్నము అదే దద్దోజనం రెసిపీ అయితే చేశాను. అది ఎందుకు ఏం కథ అనేది వీడియో మధ్యలోనైతే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, దానికోసం నేను నైట్ కిలో బియ్యం అయితే కడిగి నానబెట్టాను ఫ్రెండ్స్. అట్లయితేనే మనకు పొద్దున అన్నం అనేది మెత్తగా వస్తుంది. అది కాకుండా మనం గంజి కూడా వంపొద్దనమాట. వంపకుండా మెత్తగానైతే వండుకోవాలి. కుక్కర్లో పెట్టచ్చు, కానీ మొత్తం వాటర్ అంతా బయటికి వచ్చి ఇంకా ఆగం అవుతుంది ఫ్రెండ్స్. అందుకే నేను నైట్ నానబెట్టి ఇలా పెద్ద బగోన్లోనైతే ప్రిపేర్ చేస్తాను. ఇది ఇంకా కొంచెం ఉడకాలి. ఈలోపు మనము ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. వచ్చేసేయండి. 2 స్పూను శనగపప్పు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను క్రష్డ్ మిరియాలు కొంచెం ఇలా క్రష్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూను ఆవాలు, గుప్పెడు కరివేపాకు, 1 ఇంచు అల్లం తురుము, 2 స్పూన్లు మినపప్పు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూను మెంతులు. చూడండి ఇంగ్రీడియంట్స్. 8 పచ్చిమిర్చి, 8 ఎండుమిర్చీలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఏం లేదు ఫ్రెండ్స్, ఎందుకు ఇంత క్వాంటిటీ ఎక్కువ చేశానంటే మా బుడ్డదాని వాళ్ళ కాలేజీలో ఈరోజు అవుటింగ్కి అయితే వెళ్తున్నారంట. సో ఇంకా తను చేయమన్నదనమాట. ఓకే అనేసి నేనైతే ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి అన్నం ఎక్కడి దాకా వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ అడుగంటిపోతుంది కదా, అసలే మనం గంజి వంపలేదు. సో అన్నం అయితే ఇంకా వాటర్ అన్నీ పీల్చేసుకుంది. అయితే ఒక చిన్న టిప్ ఏంటంటే, మీకు పప్పు గుత్తితో రుబ్బి అదన్నీ కష్టాలు పడే బదులు ఇట్లా వేడిగా ఉన్నప్పుడే మనం గరిటెతో మొత్తం ఇట్లా నొక్కి స్మాష్ చేసినట్టయితే అన్నం మెత్తగా అయిపోతుంది అనమాట. మనకు ప్రాసెస్ తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, పప్పు గుత్తితో రుబ్బుతారు చాలా మటుకు. ఇంకా అదంతా కష్టపడకుండా ఇలా గంటతోనే అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు మనం ఇట్లా మెత్తగా అనేస్తే అసలు మెత్తగా అయిపోతుంది అనమాట వేడిగా ఉన్నప్పుడే. చూడండి, మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను వీడియోలో. నేనైతే ఎప్పుడు ఇట్లనే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. అన్నము ఈ విధంగా ఒక 4-5 టైమ్స్ అన్నం అనుకోండి, అడుగు నుంచి అన్నం అయితే మొత్తం మెత్తగా అయిపోతుంది. ఇది కొంచెము చల్లారబెడదాం మనము. ఇది చల్లార వరకు నెక్స్ట్ మనము వేరే ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మూత పెట్టేసుకొని ఒక పక్కనైతే పెట్టేద్దాము ఫస్ట్. తర్వాత కర్డ్ అయితే తీసుకున్నాను నేను. కిలో అన్నంకి 1.5 కిలో పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఒక 1/2 కేజీ ఎక్కువనే ఉండాలి ఫ్రెండ్స్ పెరుగు అనేది. పెరుగు ఎక్కువ ఉంటేనే మనకు పెరుగన్నం అనేది టేస్ట్ వస్తుంది. ఓకేనా? చూడండి, ఇట్లా మొత్తము 1.5 కిలో పెరుగుని నేను బీటర్ సహాయంతోనైతే బీట్ చేసుకున్నాను. ఇట్లా వేస్తే కలవదనమాట మనకి. మొత్తం బీటర్ తీసుకొని పెరుగంతా బీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే వాళ్ళ కాలేజీలో అవుటింగ్కి వెళ్తున్నారనగానే అన్ని స్లిప్స్ రాశారంట ఫ్రెండ్స్, రెసిపీస్ అన్నీ. ఒక్కొక్క స్లిప్, ఆ స్లిప్స్ తీస్తే ఎవరికి ఏ రెసిపీ వస్తే వాళ్ళు అది ప్రిపేర్ చేసుకొని రావాలని చెప్పారంట. అయితే మా బుడ్డదానికి పెరుగన్నం అని వెళ్ళిందంట చిట్స్లో. ఇంకా ఎంబటే మెసేజ్ చేసేసిందనమాట, మమ్మీ ఇట్లా సంగతి, నువ్వు ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ రెడీ చేసేసుకో అని చెప్పిందిగా. ఆమె చెప్పగానే నేను ఇంకా అన్నీ అయితే ఈవినింగే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఆమె మార్నింగ్ వెళ్ళిపోయిందనమాట. ఎక్కడికో అవుటింగ్కి బయటికి వెళ్తున్నారు వాళ్ళు. వచ్చాక ఇంకా నా చెవులు వలగొడుతుంది. మొత్తం అక్కడికి చెప్పి ఆ ఫోటోలు చూపించి ఈయనకున్న బాధనే అల్లదు మనము. అట్లుంటుంది అనమాట పిల్లలతోని ముచ్చట. చూడండి, పెరుగు అయితే మొత్తం ఇట్లా బీట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం వీడియో మీకు చీకటి ఉంటుండొచ్చు. మార్నింగ్ 5 o'clock ప్రిపేర్ చేశాను నేను. ఓకేనా? తాలింపు కోసము స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. తాలింపుకు 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా.
తర్వాత అందులోకి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అయితే మనము యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్, లైన్గా ఒక దాని వెంబడి ఒకటి. ఇంకా నేను ఇవంతా చేసుకుంటూ ఉంటే ఇంకా ఆమె కావాల్సినవి ఆమె అయితే సదురుకుంటూ ఉంది బ్యాగు. ఇంకా బయటికి వెళ్తే కొన్ని సామాన్లు వాళ్ళు తీసుకెళ్ళేటివి ఉంటాయి కదా. చూడండి, నూనె వేడెక్కింది. తర్వాత జీలకర్ర, ఆవాలు జీలకర్ర చిటపటలాడాక కొంచెము మినపప్పు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటలాడాలి ఫ్రెండ్స్, లేకుంటే పట్పట్ అని పండ్ల కిందికి వస్తాయి వేగకుంటే. తర్వాత శనగపప్పు వేసుకోవాలి. తర్వాత అల్లం తురుము. ఇవి ఒక్కొక్కటి వేసుకునే వరకు ఫస్ట్ వేసినవి వేగుతూనే ఉంటాయి మనకి. తర్వాత క్రష్ చేసిన మిరియాలు అయితే వేసుకోవాలి. మిరియాల ఫ్లేవర్ అనేది దద్దోజనంలో చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది కూడా. అండ్ అలాగే మెంతులు కూడా ఫ్రెండ్స్, 1/2 స్పూన్ మెంతులు వేసుకున్నాను. మనం పచ్చిమిర్చి గమనించండి, ఇట్లా హాఫ్ కట్ చేసుకొని వేసుకోవాలి. పొరపాటున కూడా మనం మధ్యలోకి చీల్చి వేసామంటే ఇంకా కారం అవుతుంది. అలా అయితే వేయకండి సుమి. ఎండుమిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవచ్చు, నో ప్రాబ్లము. గుప్పెడు కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే ఇంకో రేంజ్లో వస్తుంది వాసన అయితే. ఇంకా మబ్బులు అందరు లేచి కూర్చుండొచ్చు నా తాలింపు వాసనకు, గుమ్మకు. చూడండి అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ తాలింపు వేస్తేనైతే మనకి. ఇవన్నీ సిమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట మనము. ప్రాసెస్ అంతా హైలో పెట్టి తొందర కావాలంటే ఇంకా మొత్తం అన్ని పప్పులన్నీ బొగ్గైపోతాయి, అస్సలు బాగుండదు అనమాట. పేరు దెబ్బతింటుంది, వీళ్ళు ఇట్లనే చేసుకుంటారు అన్నట్టు అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి, 1 కప్పు నిండా అయితే కాజు తీసేసుకున్నాను నేను. కాజు వేయడం వలన కూడా చాలా బాగుంటుంది. మనం రైస్ తింటుంటే మరీ ప్లెయిన్గా కాకుండా అక్కడక్కడ కాజు ముక్కలు కూడా బయటికి వస్తుంటాయి అన్నమాట. అప్పుడు మనకి ఆ రైస్ ఎంజాయ్ చేయడం అనేది కొంచెం తెలుస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని తిన్నా కానీ లాస్ట్కి చాలామంది పెరుగన్నం తినండి, అసలు వాళ్ళకి ఏమంటారు తిన్నట్టే ఉండదు అనమాట. ఫుడ్ ఏదో కాలిగా ఉంటుంది. చివరికి కొంచెం పెరుగన్నం తింటే తృప్తి ఉంటుంది తిన్నట్టు. చూడండి, ఈ కార్డులో నేను 2 పెద్ద గ్లాస్ నిండా పాలు పోసిన ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ బీట్ చేస్తున్నాను అనమాట. అప్పుడు నాకు పాలు కొంచెం వేడిగా ఉండే, అట్లా పోయడం వలన వేడి పాలు పోస్తే పెరిగి ఇరిగిపోతుంది మనకి. అందుకని కొంచెం చల్లారక పోసి మళ్ళీ బీట్ చేస్తున్నాను. ఆ విషయం మీకు చెప్పాలి కదా అన్నట్టు ఈ క్లిప్ మళ్ళీ యాడ్ చేశాను అనమాట. తర్వాత అన్నం అయితే చల్లారింది. ఇట్లా బేసన్ గిన్నెలోకి తీసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఒక పెద్ద బేసన్ గిన్నె లాంటిది ఇట్లా విశాలమైన పాత్ర తీసుకొని అందులో వేసుకుంటే కలపడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇంకా కొంచెం వేడిగా ఇట్లా ఉన్నట్టయితే అది చల్లగా కూడా అవుతుంది అనమాట. ఈ విధంగా చూడండి, మొత్తం బేసన్ గిన్నెలో అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇవాళ ఈ వాసనకైతే అందరు లేచిర్రు మా ఇంట్లో. బస్సు అయితే ఆమె ఇక్కడ కొత్తపేటలో అయితే ఎక్కుతుందంట ఫ్రెండ్స్. కొత్తపేట దగ్గరకు వచ్చి పికప్ చేసుకుంటామని చెప్పారంట. సో ఇక 6 గంటలకైతే వెళ్ళిపోయింది. బాక్స్ కట్టేశాను. అసలు చాలా బాగుంటుంది పెరుగన్నము, కంపల్సరీ ట్రై చేయండి. వచ్చిన రెసిపీ, తెలిసిన రెసిపీ అనుకుంటాం కానీ అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అన్న ఇట్లా పెరుగన్నం ప్రిపేర్ చేసుకొని తింటే బాగుంటుంది మనకి. ఒక స్పెషల్ డిష్ తిన్నాం అన్నట్టు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మనం బీట్ చేసుకున్న పెరుగు అయితే ఈ అన్నంలో వేసేసుకోవాలన్నమాట మొత్తము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తము అన్నం పైన అయితే వేసేసుకొని ఉప్పు వేసుకోవాలి. ఇంట్లోకి ఉప్పు నేను 4 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను కిలో అన్నంకి. ఓకేనా, సరిపోతుంది, ఏం ఎక్కువ కాదు ఫ్రెండ్స్. 15 మందికి వండుతున్నాను ఫ్రెండ్స్ నేను ఇది. మొత్తం వాళ్ళ టీచర్స్, వాళ్ళ క్లాస్మేట్స్ అందరు కలిసి 15 మెంబర్స్ ఉంటారంట. అంటే ఇంకా 15 మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రైస్. కర్డ్ వేసాక సాల్ట్ వేసాం కాబట్టి మొత్తము కలపాలి మనము. ఒక 1 మినిట్ దాకానైతే కింది నుంచి మొత్తం కలిపితే పెరుగు అనేది మనకు అన్నంకి మొత్తము యాడ్ అవుతుంది అన్నమాట. అన్నంకి మొత్తం యాడ్ అవ్వాలి కదా మనకి. ఈ విధంగా పెద్ద బేసన్ గిన్నెలో వేసి కింది నుంచి మనం మొత్తం కలిపేసుకోవాలి. అప్పుడు ఉప్పు కూడా మనకి మొత్తం కలుస్తుంది. ప్లెయిన్ రైస్ వేసి ఉప్పు వేయద్దు ఫ్రెండ్స్. ఎప్పుడైనా వేస్తే మనకు ఉట్టి ప్లెయిన్ రైస్కే పట్టుకుంటుంది. మళ్ళీ మన కార్డ్ కొంచెం
వెరైటీగా అనిపిస్తుంది అనమాట. నేను కర్డ్ కూడా అడిగి ప్యూర్దే తెచ్చిన, తీయటి పెరిగే తెచ్చిన ఫ్రెండ్స్. ఆ పుల్లగా ఉంటే అంత బాగుండదు. సో నేను తీయటి పెరుగు, ఫ్రెష్ పెరిగే వాడుతున్నాను అనమాట. తర్వాత పెరుగు బౌల్లో కూడా కొన్ని వాటర్ వేసేసుకొని అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా నేను చేస్తూనే ఉన్నాను. ఒక దిక్కు సపోర్ట్ ఇస్తూనే ఉంది, మమ్మీ అయిపోయిందా, టైం అవుతుందని. మనం ఎంత జల్దీ చేతులు ఆడిచ్చినా కానీ అది అయ్యే టైంకి అవుతుంది కదా ఫ్రెండ్స్. రెసిపీలు చూడండి, ఇట్లా బాక్స్లో నేను పెడుతున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.